మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ కట్ అయింది. ఎంతోమంది సిద్ధపురుషులు, మహాత్ములు, ప్రవచకులు, పండితులు బాబాగారి గొప్పతనాన్ని చెబుతూ ఉంటే అంగీకరించి, మీరు మిడిమిడి జ్ఞానంతోటి ఇంకా చెప్పాలంటే అసలు మీకు బాబా పేరెత్తే అర్హత కూడా లేదు గదా! మీరు ఎలా జీవిస్తున్నారు? ఏం చేస్తున్నారు? సమాజంలో ఎటువంటి పనులు చేస్తున్నారు? యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మీకు తెలుసు. మీరు ధర్మబద్ధంగా జీవిస్తున్నారా? నిజాయితీగా జీవిస్తున్నారా? లేదు సమాజంలో కొందరిని భయపెట్టించి డబ్బు సంపాదించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారా? అలాగే ఇతర మతాలకు సంబంధించి గానీ, లేదా సాయి భక్తులకు సంబంధించి గానీ, వారి ఆరాధ్య దైవాల్ని, మత గ్రంథాల్ని నోటికొచ్చినట్టుగా దూషిస్తూ, అవతల వాళ్ళు ఎవడో చేస్తున్నాడని చెప్పి మనం గూడా చేయడం ఏంటి? అవతల వాడు గడ్డి తింటే మనం గడ్డి తింటామా? తినం గదా! మనం అన్నమే తింటాం గదా! కాబట్టి అవతల వాళ్ళు మత గ్రంథాలను దూషించారని, అవతల వాళ్ళు మన దైవాల్ని దూషించారని, మనం వాళ్ళ దైవాల్ని, వాళ్ళ మత గ్రంథాలని దూషించకపోతే, వాళ్ళు గడ్డి తింటే మనం గడ్డి తిన్నట్టవుతుంది. అది కాదు కదా! అలా చెయ్యలేం కదా! కాబట్టి మనకంటూ ఒక ధర్మం ఉంది. మన ధర్మానికి కొన్ని విలువలున్నాయి. దాన్ని మహాత్ములు స్వామి వివేకానంద లాంటి మహాత్ములు పాటించి చూపిచ్చారు. మనం ఆ మహనీయులు చూపిన దారిలో వెళ్ళినప్పుడే మన ధర్మానికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, గొప్పతనం ఉంటుంది. ప్రపంచంలో మన మతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అవన్నిటిని మంటగలిపే అధికారం మీకెవరిచ్చారు? కాబట్టి ఈ విధంగా మీరు ఆలోచించాలి. సత్యభామ గారు ఆలోచించినట్టుగా మీరు ఆలోచించాలి. దేశ ప్రధాని దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ చీఫ్ వరకు మన ప్రవచకులు, పండితులు, సాధు సత్పురుషులు, సాధనాపరులు, పీఠాధిపతులు వీళ్ళందరూ బాబా గొప్పతనాన్ని అంగీకరించి హిందూ మతంలో ఆయన గురించి గొప్పగా చెప్తూ ఉంటే మనం దానికి వ్యతిరేకంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని ఆలోచించడమే వివేకం. అదే జ్ఞానం. కాబట్టి ఆ విధంగా మీరు కూడా రియలైజ్ అవుతే మంచిది. ఆవిడ చాలా తొందరగా రియలైజ్ అయింది. ఆ తల్లికి అభినందనలు. అలాగే ఆ తల్లి విషయంలో గతంలో సాయి భక్తుల్లో కొంతమంది ఆమె మీద పెట్టిన పోస్టింగ్లకు లేదా వేరే విధమైనటువంటి వాటికి కూడా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఒక స్త్రీమూర్తి. కానీ ఆమె మా గురువుని అంత నీచంగా సంబోధించటము, భావించడం అనేది బాధ కలిగి కొంతమంది కొన్ని రకాల పోస్టింగ్లు పెట్టారు. అది తప్పే. కానీ ఆమె అలా చేయడం అనేది కూడా అంతకంటే పెద్ద తప్పు. కాబట్టి అలా జరిగింది. ఆమె రియలైజ్ అయినప్పుడు ఆమె దానికి క్షమాపణ చెప్పుకున్నప్పుడు మేము కూడా చెప్పుకోవాలి. కాబట్టి అందులో మా సాయి భక్తులు ఎవరైనా ఏదైనా ఆ తల్లిని ఘాటుగా మాట్లాడి ఉంటే క్షమాపణ కోరుతూ ఉన్నాం. అంతేకాదు ఆమె బాబాగారికి సంబంధించిన అనేక వీడియోలను ప్రదర్శిస్తూ వీడియో చేసి బాబా గొప్పతనాన్ని చాటి చెప్పిన దేశ ప్రధాని దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ చీఫ్ వరకు ఇంకా ఇతర అఖాడాలకు సంబంధించిన స్వామీజీలు, పీఠాధిపతులు, ప్రవచకులు చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్స్ని కూడా వినిపిస్తూ వీడియో చేసి సాయి భక్తులకు గొప్ప ఆనందాన్ని, ఇంకా గొప్ప మనోధైర్యాన్ని కల్పించేలా వీడియో చేసి ఆమె పశ్చాత్తాపం చెందడం అనేది చాలా సంతోషం. ఆమెకు బాబాగారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి. ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మనోవేదన లేకుండా, అశాంతి లేకుండా ఆమె కేసులో నుంచి బయటపడాలి. బయటపడుతుంది. ఆమె చక్కగా షిరిడీకి వెళ్ళినప్పుడు బాబాగారి దర్శనానికి వెళ్తే బాబాగారు ఆమెకు ఒక అద్భుతమైనటువంటి నిదర్శనాన్ని ఇస్తాడు. దాంతో బాబా ఏమిటో ఆమెకు అనుభవపూర్వకమైన జ్ఞానం కూడా వస్తుంది. ఇప్పుడు ఆమె ఆలోచన చేసి, వివేకంతో ఆలోచించి, విచారణ చేసి నేను చేసేది కరెక్ట్ కాదని నిర్ణయం చేసుకుంది. బట్ ఆమె షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటే ఆమె షిరిడీకి వెళ్ళి వచ్చేలోగా ఆ బాబాగారు ఆమెకి ఇచ్చే అనుభవంతో ఆమె బాబా యొక్క నిజతత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది. ఆమె బాబా భక్తురాలుగా మారుతుందా లేదా అనేది బాబా నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆమెకు మాత్రం బాబాగారు గొప్ప అనుభవం ఇస్తారు ఖచ్చితంగా. ఆ విధంగా ఆమెకు అన్ని విధాల శుభం చేకూరాలని కోరుకుంటూ అనవసరంగా బాబాగారి మీద లేనిపోని అపవాదులు మోపుతూ దుర్మార్గపు మాటలు మాట్లాడుతూ బాబాని కించపరిచే విధానానికి స్వస్తి చెప్పకపోతే
సాయిబాబా గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళు, అలా చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న వాళ్ళు ఎంత తొందరగా వాళ్ళు మార్పు చెంది రియలైజ్ అయ్యి వీటికి స్వస్తి పలికితే వారి జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు సంభవిస్తుంది. వారి ప్రయాణం సక్రమంగా సాగుతుంది. వారి భౌతిక జీవితం, సాంసారిక జీవితం బాగుంటుంది. వాళ్ళ ధర్మ పోరాటం కూడా చక్కగా సాగుతుంది. అంతేగాని బాబాగారి మీద లేనిపోని అపవాదులు క్రియేట్ చేస్తూ, దుష్ప్రచారాలు వ్యాపింప చేస్తూ, బాబా కీర్తిని తగ్గించాలనే వారు ప్రయత్నం ఇలాగే చేస్తూ పోతే వారు ఇంకా బలహీనపడతారు. ఇప్పటికే వారికి అనేకమైన మనస్పర్ధలు వస్తున్నాయి, చూస్తున్నాం అందరం. అలాగే వాళ్ళు తెర వెనక చేసే పనులన్నీ కూడా సమాజానికి తెలుస్తూ ఉన్నాయి. ఇంత మాత్రమే కాదు, వాళ్ళు బాబాగారిని దూషించే పాపం పెరిగే కొద్దీ వారి పాపం పండి వారికి అనేకమైనటువంటి ఇంకా అనేక ఇబ్బందులు వస్తాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం వస్తాయి. కనుక వారు వాటికి స్వస్తి చెప్పాలి వీలైనంత తొందరగా. వారి ధర్మ పోరాటం ధర్మంగా ఉండాలి. నాకు తెలుసు, వారికి తెలుసు. బాబాగారి మీద వారు చేస్తున్నటువంటి ప్రచారం, అపవాదులు అన్నీ కల్పితాలే అని వారికి కూడా తెలుసు. మాకంటే కూడా వారికే బాగా తెలుసు. కాబట్టి వారు ఆ విధానానికి స్వస్తి చెప్పి సనాతన ధర్మం పేరు చెప్పుకున్నారు. కాబట్టి నిజంగా మీరు సనాతన ధర్మపరులైతే, హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళైతే ధర్మాన్ని ఆధారం చేసుకోండి. ఒక్క అసత్యం కూడా పలకకూడదని ప్రమాణం చేసుకోండి. మీకు స్పష్టమైన సాక్ష్యాలు ఉంటేనే ఏవైనా మహాత్ముల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడండి. అంతేగాని లేనిపోని ఊహించుకుంటూ, కల్పితాలు చేస్తూ సమాజాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే ఈ హిందూ సమాజానికి, సనాతన ధర్మానికి మీరే నిజమైన శత్రువులుగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోకూడదు అని కోరుకుంటూ, మీరు నిజమైన ధర్మపరులుగా ధర్మ పోరాటం చేస్తారని ఆశిస్తూ, సత్యభామ తల్లిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, బాబా ఆశీస్సులు సంపూర్ణంగా ఉండి ఆమె జీవితంలో, ఆమె ప్రయాణంలో ఆధ్యాత్మిక భౌతిక జీవితాలన్నీ కూడా గొప్ప సంతృప్తిగా జరగాలని మనస్ఫూర్తిగా బాబాగారిని ప్రార్థిస్తూ సెలవు. సాయిరాం.